చింతపండు మహారోగ నివారిణి. చింతపండు, చింత చిగురు, చింతపిక్క, చింతకర్ర అన్నింటా ఔషధం ఉంది. ఇది రకరకాల రోగాలను నివారిస్తుంది. ఎన్నో రోగాలు చింతపండుతో పోతాయి. అన్నింటికి మించి ఇప్పుడు చింతపిక్క మాస్టర్ పీస్ గా మారిపోయింది. దీని పొడితో ఎన్నో రోగాలు తగ్గడంతో ఇప్పుడు దీని డిమాండ్ పెరిగి ఏకంగా స్మగ్లింగ్ చేసే స్థాయికి ఎదిగింది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు చింతగింజల పొడి మంచి ఔషధం. అంతేకాకుండా పొరుగు దేశాల్లోని ఫార్మా కంపెనీలు, రంగుల కంపెనీలు పట్టు వస్త్రాల తయారీకి ఈ పొడి విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏటా కోట్ల రూపాయల వ్యాపారం సాగే ఈ రంగం వేలాది మందికి ఉపాధి చూపుతోంది. దక్షిణ భారతదేశంలో పేరొందిన వ్యాపారాల్లో చింతగింజల వ్యాపారం ఒకటి. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నా విక్రయించేవారు తక్కువ. ప్రస్తుతం చింతపండు ధరలు పెరుగుతూ ఉండడంతో చింతగింజల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ వ్యాపారం పుంగనూరు, హిందూపురంలో సాగుతుంది. సాధారణంగా కిలో చింతగింజలు 30 రూపాయల నుంచి 35 రూపాయల మధ్య ధర పలికేవి. ఈ ఏడాది కిలో చింతగింజలు 40 రూపాయల నుంచి 44 రూపాయల వరకు పలుకుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ నుంచి ఈ చింతగింజలను దిగుమతి చేసుకుని పుంగనూరులో పొట్టు తీస్తారు. పొట్టు తీసే మిషన్లు అధికంగా ఉండేది పుంగనూరులోనే. ఆ గింజలను హిందూపురం, మదురై, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్, వాపి, చెన్నై, బెంగళూరులో పొడి చేసే మిషన్లున్నాయి. ఒక్క పుంగనూరులో 12 నిమిషాల ద్వారా రోజు 200 టన్నుల పొట్టు తీసిన చింతగింజలను ఎగుమతి చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు మందుల తయారీలో, రంగుల తయారీకి, పట్టు వస్త్రాలకు గంజి పెట్టడానికి మస్కట్, కాయిల్స్, పేపర్, ప్లైవుడ్, ప్లాస్టిక్ వస్తువుల తయారీకి, జూట్ పరిశ్రమలో ఈ చింతగింజల పొడిని ఉపయోగిస్తున్నారు.